నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 116 దగ్గర ఉన్నామండి. ఈ ఆర్టికల్ 116 దేని గురించి వివరిస్తుందంటే 3 మెయిన్ పాయింట్స్ అండి. ఓట్స్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఎగ్జంప్షనల్ గ్రాంట్స్, ఈ మూడిటి గురించి చర్చిస్తుంది. దీని గురించి మనకి క్లియర్ కట్గా ఒక ఐడియా రావాలి అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు స్టడీ దీస్ 2 ఆర్టికల్స్. ఆర్టికల్ 113 అండ్ 114 రెండు ఆర్టికల్స్ కూడా మనం బాగా చదివినట్లయితే మనకి ఏం అర్థమవుతుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని గురించి మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 116లోని క్లాజ్ 1లో ఏం చెప్తున్నారు అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, హౌస్ ఆఫ్ ద పీపుల్ మనం ఏం చెప్పుకున్నాం, లోక్సభ. హౌస్ ఆఫ్ ద పీపుల్కి ఎటువంటి పవర్స్ ఉంటాయి, దేని మీద, కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఏ రకమైనటువంటి పవర్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. అందులోని సబ్ క్లాస్ ఏలోని టు మేక్ గ్రాంట్స్ ఇన్ అడ్వాన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ మనం తీసుకుందాం అండి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022 నుంచి 2023 వరకు మనం తీసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి మనకి ఎక్స్పెండిచర్ కొంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ ఇంత అవుతుంది ఎక్స్పెండిచర్ అని. అలా కాకుండా ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టక ముందే మనం అంటే దానికంటే ముందే టు మేక్ గ్రాంట్స్ ఇన్ అడ్వాన్స్గా మనం ఏవైతే ఎక్స్పెండిచర్ చేస్తామో వాటి కోసం ఒక బడ్జెట్ రిలీజ్ చేసుకుంటామో దాన్నే ఏమంటారంటే ఈ క్లాజ్ సబ్ క్లాజ్ ఏలో పెట్టారనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్షన్ బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మేలోని మనకి ఎలక్షన్స్ జరుగుతాయి అనుకుందాం. అంటే ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయంటే ఒక పార్లమెంట్ అనేది రద్దయిపోయి లోక్సభ రద్దయిపోయి మళ్ళీ ఇంకొక లోక్సభ ఎంపీస్ అందరూ కూడా వచ్చి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ మనకి ఫైనాన్షియల్ ఇయర్ మార్చితో ఎండ్ అయిపోతుంది అనుకోండి. ఎండ్ అయిపోతుందంటే బడ్జెట్స్ అన్నీ కూడా అయిపోతాయి. కాకపోతే ఏప్రిల్ మేలోని గవర్నమెంట్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తాం మనం? రన్ చేయటం ఉంది కష్టం కదా, దానికంటూ కొంత ఫండ్ కావాలి కదా. సో దాని గురించే మనం ఏం చేస్తామంటే ఒక 2 మంత్స్కి ఒక స్పెషల్ బడ్జెట్ అనేటువంటిది మనం పెట్టుకుంటాం అనమాట. అది ఏంటి అంటే ఆ ఏప్రిల్ మే మంత్ ఈ 2 నెలలు కూడా గవర్నమెంట్ని రన్ చేయటం కోసం. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒక బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టుకొని ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి కూడా చేసుకుంటుంది. నెక్స్ట్ సబ్ క్లాస్ బిలో ఏం చెప్తుందంటే గ్రాంట్స్ ఫర్ మీటింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఒక డిమాండ్, ఒక గ్రాంట్ అనేటువంటిది రిలీజ్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎమర్జెన్సీ అంటేనే ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు మనకి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోని మనకి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్లో ఒక బడ్జెట్ని పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ అండి, సడన్గా ఏదన్నా మనకు ప్రమాదం జరిగిందండి, ఇంట్లో బడ్జెట్ ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు మనం బడ్జెట్ వేసుకున్నామండి. సడన్గా ఎవరో ఒకరికి ఇంట్లో యాక్సిడెంట్ అయింది. సో ఎమర్జెన్సీగా మనం కొంత అమౌంట్ అనేటువంటిది తీసుకురావాల్సి వచ్చింది. సో అంటే ఒక 20,000 30,000 మళ్ళీ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనమాట. దట్ టైప్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్స్ అనేటువంటివి కూడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది అనమాట, ఎక్స్ట్రాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా వస్తే. తర్వాత సబ్ క్లాజ్ సిలో ఏం చెప్తున్నానంటే ఎగ్జంప్షనల్ గ్రాంట్స్ చూడండి. నో పార్ట్ ఆఫ్ కరెంట్ సర్వీసెస్కి సంబంధించింది కాకుండా ఎగ్జంప్షనల్ ఒక కొత్త రకమైనటువంటి ఏదైనా ఒక సేవకు సంబంధించి దీనికి సంబంధించి ఏదన్నా ఒక కొత్త రకమైనటువంటి ఎగ్జంప్షనల్ గ్రాంట్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి అధికారం కూడా హౌస్ ఆఫ్ ద పీపుల్కి ఉంది. కాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతవరకు ఎప్పుడూ కూడా మన భారతదేశంలోని మనం తీసుకోలేదు. మన భారతదేశ పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఎగ్జంప్షనల్ గ్రాంట్ అనేటువంటి తీసుకున్న చరిత్ర అనేది మనకి లేదు. తర్వాత ఆర్టికల్ 116లోని క్లాజ్ 2 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 113 114 మీరు స్టడీ చేయండి. అందులో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని కాదని మనం ఇవి చేస్తున్నాం కదా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది పక్కన పెట్టండి, అది కొంత నిధి. తర్వాత మనం ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ రిలీజ్ చేసుకుంటే ఇవన్నిటికీ కాకుండా మనం ఎలక్షన్ ముందు 2 నెలలకి చేసుకోవాలనుకుంటే చేసుకుంటున్నాం. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎమర్జెన్సీ వస్తే చేసుకుంటున్నాం, లేదంటే ఎగ్జంప్షనల్ గ్రాంట్స్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆర్టికల్ 113 114 విరుద్ధంగా ఉన్నాయి కదా. కానీ వీటన్నిటికీ కూడా చట్టాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కి ఉందండి, హౌస్ ఆఫ్ ద పీపుల్కి ఉంది.
ఏదైనా ఒక ఫ్యామిలీని తీసుకుంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఒక 2 నెలలు ముందు మనం బడ్జెట్ ముందే తీసుకొని దాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది ఏ మ్యారేజ్ ఏదైనా వస్తే. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు కూడా పార్లమెంట్ హ్యాస్ ఫుల్ రైట్స్ టు మాడిఫై దీస్ ఆల్ థింగ్స్. ఇది ఆర్టికల్ 116.